లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. రీసెంట్ గా మా అమ్మ వాళ్ళు లేరు, చనిపోయారు. ఎవరు లేరు మాకు. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికి మేము గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాం. అందుకే సీఎంఆర్ పుట్టిల్లా అన్నది నేను అందుకే. అంటే చెప్పండి అమ్మా, ఇప్పుడు మనం ఖమ్మం ఏదైతే చూస్తున్నాం వరదల్లో చాలా అంతే భయభ్రాంతులకు గురైపోయారంటారు జనాలు. అంటే ఈ వరద బాధితులకి మీ తరపు నుంచి ఎలాంటి సహాయాలు అందించారు? మేము వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు సార్ వాళ్ళు వ్యాన్ వేసుకొని రావడం కానీ చూడడం కానీ చాలా, అసలు మేము మా ఇంట్లో ఉండలేని పరిస్థితి. కానీ వీళ్ళెవరో మాకు తెలియదు, వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియదు. కానీ అంటే మీరు ఫేస్ చేస్తున్నారా వరదల్లో? మీరు కూడా చిక్కుకొని మా దగ్గరికి రావడం అయితే, ఫుడ్ అయితే, బట్టలు అయితే అన్నీ తీసుకురావడం, మమ్మల్ని చూసుకోవడం. ఇప్పుడు మా సామాన్లన్నీ పోయినప్పుడు మాకు అన్నీ తీసుకురావడం. తర్వాత సార్ వాళ్ళు కూడా అందరు మాట్లాడుకొని మాకు కొంచెం సహాయం చేశారు. చాలా, అసలు కొంచెం అంటే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు, వాళ్ళంత చేశారు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. అంటే షాపింగ్ మాల్ వాళ్ళు మీకు ఆ విధంగా హెల్ప్ చేశారు? ఫుడ్ ప్రిపేర్ చేసి పంపించడం కానీ, బెడ్షీట్స్ అయినా, బట్టలైనా, మీరు ఎలా ఉన్నారు, ఏంటి, సేఫ్ గా ఉన్నారా, లేకపోతే మా దగ్గరికి రండి, ఇక్కడ గెస్ట్ హౌస్ ఉంది పడుకోవడానికి అని నాకపోయినా మా హస్బెండ్ కి, వేరే వాళ్ళకి శాయశక్తుల ప్రయత్నించి మమ్మల్ని మంచిగా చూసుకోవడానికి ట్రై చేశారు వాళ్ళు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మకి ఇంత చేయలేదు. మేము ఉండేది రావణపేట బొమ్మస్వామి గల్లీ. అంటే ఎలా జరిగింది? అంటే ఎంత టైం? మార్నింగ్ 9:40 అట్లా అయింది. మేము డ్యూటీకి రావడానికి బయటికి వెళ్ళేసరికి మాకు అవతల వాళ్ళు కొంచెం అందించారు. సరేలే ఇంటి ముందుకే వచ్చినాయి కదా అనుకున్నాం. లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి నీళ్ళు. అప్పుడు బయటకు వచ్చారా? ఎలా సెట్ చేసుకున్నారు? ఒక కర్ర ఇక్కడ పెట్టి ఇంకో కర్ర వాళ్ళు పట్టుకొని మమ్మల్ని తీసుకొచ్చారు. చాలా మంది అసలుకి మాకు అసలు అంటే లాస్ట్ టైం కూడా వరద వచ్చింది, కాకపోతే ఇక్కడ అంటే ఇంటి ముందు వరకే వచ్చింది. ఈసారి ఏంటంటే ఇంటి మొత్తం పోయింది. ఎంతమంది ఉంటారు మీ కుటుంబంలో? మేము 4 మెంబర్స్. అందరూ సేఫ్ గానే బయటకు వచ్చారా? ఎలా ఎవరు వచ్చారు? ఎట్లా వచ్చి కాపాడారు? అంటే ఏరియా వాళ్ళే, ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు, పిల్ల తల్లులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మగ వాళ్ళే మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని తీసుకురావడం, ఆ నీళ్ళల్లో మేము ఏదో ఒకటి సపోర్ట్ చేసుకుని ఇలా పట్టుకోవడం అట్లా చేసి, తర్వాత స్కూల్ ఫంక్షన్ హాల్ ఉంది, అందులో ఉంచారు మమ్మల్ని. ఎన్ని డేస్ గా అట్లా మొత్తం వాటర్ అంతా ఎన్ని డేస్ గా ఉండిపోయింది? అట్లా అప్పుడు 2 days వరకు మమ్మల్ని లోపలికి వెళ్ళనీయలేదు. మేమని ఉన్నా బాగోదు, ఆ నీళ్ళన్నీ కంప్లీట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేది తెలియదు కదా అనేసి ఉంచారు. తర్వాత మేము స్కూల్లో ఉన్నాం 2 days. తర్వాత ఇక మన సీఎంఆర్ వాళ్ళు మాకు ఆ నైటే కాల్ చేయడం కానీ, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఆర్థికంగా ఎంత నష్టపోయి ఉంటారమ్మా? అంటే ఇంత వరదల్లో మొత్తం ఇంట్లో టోటల్ మేడం అంతా నష్టపోయినాం. ఇంట్లో టీవీ అయితే, ఫ్రిడ్జ్, ఇక ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం, అసలు ఇంటి మొత్తం పోయింది. బయటికి తెచ్చుకోగలిగారా? లేదు మేడం, కనీసానికి మా స్టడీ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోలేదు. ఎంత ఇష్టమైన నా పెళ్లి ఫోటోలు కూడా తెచ్చుకోలేదు. నేను కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. కట్టుబట్టలతో బయటికి ఎన్నో రోజులు అవ్వలేదు. మీరు ఆ బాధ నుంచి బయటికి రావడమే సరిపోయింది. అయినా కానీ మళ్ళీ మీ డ్యూటీలో జాయిన్ అవ్వడం ఇలా అప్పుడు మాకు మా సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు కదా. మాకు అమౌంట్ పరంగా అయితే ఏంటి, సరుకుల పరంగా అన్నిటికీ మాకు వాళ్ళు ముందున్నారు. మా సార్ మురళి సార్ అయితే ఏంటి, విజయ్ సార్ అయితే, రమణ సార్ అయితే, వాళ్ళు మాకు చాలా, అసలు మా పేరెంట్స్ కూడా మాకు అంత చేయలేదు, మాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. ఇప్పుడు మేము త్వరగా బయటకు వచ్చినాం. మాకు సెలవు అడిగినా కూడా అవసరం లేదమ్మా, మీరు పూర్తిగా రికవర్ అయిన తర్వాతే రండి అని చెప్పారు. అంటే ఇప్పుడు నా పేరు పవన్ రంగారావు అండి. నేను సిఎంఆర్ లో సెక్యూరిటీ సూపర్వైజర్ పనిచేస్తున్నాను. నేను బ్యాక్ సైడ్ కవిరాజ్ నగర్ ఇదిలో సనా అపార్ట్మెంట్ లో ఉంటున్నాను. అయితే సనా అపార్ట్మెంట్ లో ఆ రోజు ఏమైందంటే 2:30 ఆ టైంలో మాకు ఒక డాగ్ ఉంది. ఆ కుక్క మరగటంతో మేము ఎందుకు మరుగుతుందో తెలియలేదు. అప్పటికే మాకు మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు రావడం మూలంగా ఏంటి అని గబక్కులు లేసేటప్పటికి అప్పటికి మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండేటప్పుడు మొత్తం సామాన్లన్నీ మునిగిపోయినాయి. అప్పుడు మాకు కరెంట్ ఏంటంటే సెల్లార్లో ఉన్నాం మేము. సెల్లార్లో ఉండేటప్పుడు కరెంట్ కూడా కిందగా ఉంది. కిందగా ఉండేటప్పటికి అది కరెంటు మళ్ళీ ఎక్కడ ఇదవుతుందో, దాని గురించి మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడాలో అని చెప్పి ఎవరి కాళ్ళు కట్టుబట్టలతోనే
నేనైతే యాక్చువల్ చెప్పాలంటే టీ షర్టు లుంగిలో ఉన్నాను, మా మిస్సెస్ అయితే నైటీలో ఉంది. ఆ కుక్కను తీసుకుని ఆమెను తీసుకుని పక్కనే విజయ్ సార్ మా ఏఎస్ఎం గారు ఉన్నారు, ఆ ఏఎస్ఎం గారు రూమ్లోకి వెళ్ళిపోయాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా సార్ విజయ్ సారు ఆయన ఇంట్లోనే పెట్టుకొని ఏంటంటే లోపల నీళ్లు ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది, అక్కడ గోడలు ఆరలేదు, మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి ఆయనే ఇచ్చేసి మాకు ఒక విధంగా చెప్పాలంటే సిఎంఆర్లో చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ బట్టి ఆ రోజు పరిస్థితి తెలుసుకుంటే చాలా మీకెంత వరకు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారా? ఆల్మోస్ట్ 1,50,000 వరకు పోయి ఉంటాయి. మంచాలు కానీ, బీరువాలు కానీ, లేకపోతే ఫ్రిడ్జ్, వాషింగ్ ఇప్పుడు మిషన్. చెప్తూ ఉన్నారు కవిరాజ్ నగర్ అయినా ఎప్పుడు ఇట్లా జరగలేదు, ఇంత వరద ఎప్పుడు రాలేదని. మీరు ఎన్ని ఇయర్స్ గా ఉంటున్నారు, ఎప్పుడైనా జరిగింది? నేను యాక్చువల్గా నాది ఆంధ్ర అండి, నేను విజయవాడ నుంచి ఇక్కడికి జాబ్ పర్పస్ వచ్చి ఉన్నాను. సో అయితే మా ఎండి గారు కానీ, మా మేనేజర్లు కానీ ఇచ్చిన సపోర్ట్ కానీ, అయితే ఉద్యోగానికి మీరు ఎన్ని రోజుల్లో రాగలరా రాలేరా ఏంటి పరిస్థితి అని చెప్పి, ఆ తర్వాత తినడానికి తిండి, ఆ తర్వాత బట్టలు, తాగడానికి నీళ్లు, ఇవన్నీ కూడా మాకు సిఎంఆర్ నుంచి మేనేజర్స్ బళ్ళు ద్వారా మనుషులు పంపించి ఇప్పించారు మాకు. తర్వాత మా ఎండి గారు దీని ప్రకారం 10,000 రూపాయలు నగదు, తర్వాత నిత్యావసర సరుకులు అంటే ఒక 3,000-4,000 రూపాయల వరకు నిత్యావసర సరుకులు, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ కూడా మాకు సిఎంఆర్ బాగా తోడ్పడింది ఆ విషయంలో. అయితే కాలువట్టు 5 years నుంచి ఉంటున్నాను అక్కడ. లాస్ట్ టైం వచ్చింది కానీ అంత ఎప్పుడు అనిపించలేదు. అప్పటికప్పుడు స్టార్ట్ అయింది, 1.5 hour 2 hours మొత్తం ఇంటి దగ్గర దాకా వచ్చాయి. సో చూస్తుండగానే ఇంట్లోకి వెళ్ళి సామాన్లు చదువుదాము అనుకునే లోపు వాటర్ స్పీడ్గా వచ్చేస్తున్నాయి. పిల్లగాళ్ళు ఉన్నారు, వాళ్ళ బెడ్ మీదకి ఎక్కించేసి బీరువా ఉన్నాయి, ఇంపార్టెంట్ ఫైల్స్ అవి ఉన్నాయి, తీద్దాం అనుకునే లోపు నాకు నడుములోతో వచ్చేసింది. తీసుకోలేదు, ఇంకా ఎలాంటి వస్తువు తీసుకోలేదు, ఏం లేదు. పిల్లగాళ్ళు మునుగుతున్నారు. బయట నుంచి వేరే వాళ్ళకి 4 వచ్చి పిల్లగాళ్ళ భుజాల మీద తీసుకెళ్లారు. మా మిసెస్ నేను ఎత్తుకొని బయటకు వెళ్ళిపోయాం. వితిన్ 1 hour 2 hours అలా జరిగింది. దాని తర్వాత ప్రతి మినిట్ ప్రతి అవర్ కూడా సిఎంఆర్ఏ మమ్మల్ని ఆదుకుంది. ఇంట్లోకి రావడం కానీ పోవడం కానీ, ఆఖరికి అట్లీస్ట్ ఎలా అంటే ఇంట్లో వాటర్ని క్లీన్ చేసుకొని తాగడానికి వాటర్ ఇవ్వడం అయినా, ప్రతిరోజు ఫుడ్ ఇవ్వడం అయినా, మా మేనేజ్మెంట్ కానీ, మా టీమ్ లీడర్స్ కానీ అండ్ మా స్టాఫ్ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అంటే చాలా వితిన్ 3-4 hours 3 days 4 daysలోనే మా సిఎంఆర్ నుంచి మాకు ఒక 10,000 అమౌంట్ ఇచ్చి బియ్యం ఇచ్చేసి అన్ని విధాలు ఆదుకోవడం కూడా జరిగింది. మరి కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అంటే వరదలో తనకి మీ తోటి ఎంప్లాయ్కి ఏదైతే జరిగిందో తన సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీరు తనకి ఏ విధంగా సహాయపడారు? మేము మనీ విషయంలో సహాయం చేసాం. మాకైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఆ పరిస్థితి మాకు వచ్చుంటే అది చాలా దారుణం. అది అలా ఎవరికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. మనీ పరంగా అయితే అందరికీ హెల్ప్ చేసాం. కొంతమంది మా స్టాఫే క్లీనింగ్కి హెల్ప్ చేశారు. మా సార్ వాళ్ళు పంపించారు, మా సార్ వాళ్ళే చెప్పి క్లీనింగ్కి హెల్ప్ చేయండి అమ్మా, మీరు కూడా వెళ్ళి ఒక 2 days అని రోజుకి ఒక 4 మెంబర్స్ని పంపించారు, ప్రతి ఇంటికి పంపించారు. ఫుడ్కి కూడా వెళ్ళాం అందరం. అంటే మీరు అందరూ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా వాళ్ళకి ఏమేమి ఎలాంటి సహాయాలు అందించారు మీ తరఫు నుంచి, మీ స్టాఫ్ తరఫు నుంచి? ఇప్పుడు లేడీస్కి శారీస్కి ఇబ్బంది అవుతుంది కదా, కట్టుబట్టలతో ఉన్న శారీస్ కొనడం సారు, అప్పటికప్పుడు స్టిచ్చింగ్ చేయించడం కానీ, పిల్లలకి డ్రెస్సులు కానీ, కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న జెంట్స్కి సంబంధించి ఏమైనా లోయర్ ఇలాంటివి కొనడం, వాళ్ళకి చీరల కానుంచి ఒకవేళ ఫుడ్ ఏదైనా లేదు అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి కానీ లేదా కొనుక్కొచ్చి తొందరగా ఇచ్చి రావడం. వెహికల్ మా షాప్ తరపున ఉన్న వెహికల్లోనే అందరికి తిరిగేసి 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళామండి. ప్రతి ఒక్కరిని చూసుకున్నారు మా సార్ వాళ్ళు. అనుష అండి, నేను సిఎంఆర్ లో పనిచేస్తాము. మాకు ఇల్లు మునిగి వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు రిలేటివ్స్ కానీ ఎవరు సపోర్ట్ లేరు. కేవలం సిఎంఆర్ వాళ్ళు మాత్రమే, మా సార్ వాళ్ళు, మేనేజర్ సారు, మురళి సారు, విజయ్ సారు, మా ఎస్ఓల్ డిఎంస్ అందరూ మాకు సపోర్ట్ ఉన్నారు. వేసుకోవడానికి బట్టలు కూడా లేకపోతే బట్టలు కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి మాకు మా షాప్ వాళ్ళ నుంచి వచ్చాయి. అది మునిగిపోయిన తర్వాత, ఇల్లు మునిగిన తర్వాత ఒక 3-4 days కూడా ఇంట్లోకి పాములు రావడం అట్లుంటే. ఏరియా అమ్మ మీద అంటే జలగం నగర్ మేడం. జలగం నగర్ పాములు అవి కూడా వచ్చాయి. ఇల్లంతా చల్లదనానికి పాములు ఎవరిని వస్తే మా సార్ వాళ్ళే, మా విజయ్ సార్ కానీ మురళి సార్ కానీ వెహికల్ ఇంటికి పంపించి ప్రతిరోజు ఫుడ్ కానీ నుంచి మొత్తం బట్టలు ఫుడ్ వెహికల్ పంపించి వేర్ హౌస్ లో ఇక్కడ మా దగ్గర ఉన్న గెస్ట్ హౌస్ కి పంపించారు. ఫ్యామిలీ మొత్తాన్ని పంపించారండి. తెలిసి వచ్చింది మేడం ఆ టైంలో. ఎలాంటి భయం అనిపించింది? అంటే పాములు వస్తున్నాయని చెప్పారు. కొంతమంది మన రోడ్ మీద చూస్తూ ఉంటాం, మనకి ఏమంటారు ముసలి వాళ్ళని అనాథలను వదిలిపెడతారు మేడం. ఆ సిచ్యువేషన్ లో ఏంటంటే తినడానికి వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు, రోడ్ల మీద పడుకొని ఉంటారు మేడం. ఈగలు వాళ్ళతో అట్లాంటి సిచ్యువేషన్ మనకు కళ్ళకి కట్టినట్టు కనిపించింది. అప్పుడు
మీరు కూడా వాటర్ లో చిక్కుకొని అదే పొజిషన్ అనుభవించి వచ్చారు కాబట్టి మీకు అలా అనిపించింది. ఇంకా మీతో పాటు మీ పేరెంట్స్ అంతా అదే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గరే ఉన్నారు మేడం. మా పిల్లలకి ఒక 1 డే మొత్తం ఫుడ్ కూడా లేదు. మా షాప్ వాళ్ళే మాకు ఫుడ్ కానుంచి ప్రతి ఒక్కటి మా షాప్ వాళ్ళే పంపించారు మేడం మాకు. అంటే ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు, ఫుడ్ అవన్నీ డొనేట్ చేస్తున్నారు. ఆ వాటర్ లో మీ దాకా చేరలేదు అవంతా? అసలు మా దగ్గర వరకు ఏం రాలేదు మేడం. కేవలం మా షాప్ వాళ్ళే మాకు ప్రతి ఒక్కటి మా షాప్ వాళ్ళే చూసుకున్నారు మేడం. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్లియర్ చేసుకోవడం, క్లీన్ మా చేసుకోవడం. షాప్ వాళ్ళే మాకు మళ్ళీ గ్రాసరీస్ ఇచ్చారు, మళ్ళీ రైస్ పంపించారు. ఒక 10,000 కూడా మా షాప్ వాళ్ళు, ఎంతమంది అయితే మా షాప్లో చేసే వాళ్ళకి ఇల్లు అంతా అట్లా అయిపోయిందో ప్రతి ఒక్కరికి 10,000 రూపీస్ మా షాప్ వాళ్ళు మాకు పే చేశారు మేడం. అసలు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే నిజమా కాదా అనిపిస్తుంది సార్. అసలు ఆ టైంలో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్ళు. మా హస్బెండ్ అక్కడి నుంచి అందులోంచి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ పాములు, చెర్రెలు, కప్పలు వాటి నుంచి దాటుకుంటూ వచ్చేసిన. భయం వేసింది. ఆ సమయానికి మా ఎస్ఓ సారు, మా విజయ్ సార్ ఫోన్ చేశారు, ఎక్కడున్నారమ్మా అని. ఆ టైంలో సార్ ఇక్కడ ఉన్నాం, మేము బయట ఉన్నాం అంటే ఇంటికి వచ్చేయండి, ఎంత ఇబ్బందిలో ఉన్నా కళ్ళు మూసుకొని వచ్చేసేయండి ఇంటికి, మీరు ఎక్కడ తిరుగుతారు అని మా ఎస్ఓ సారు, మా విజయ్ సారు ఫోన్ చేశారు. బాగా మేమే వెళ్ళలేదు. ఆ రోజు మొత్తం బయట తిరిగినాం. అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు ఇంటి నుంచి వరదల నుంచి అట్లా మొత్తం పాములు అవన్నీ దాటుకుని పెట్టి ఎక్కడ స్టే చేశారంటే మీరు? మార్నింగ్ 4కి స్టార్ట్ అయింది, మేము చూసుకోలేదు మేడం. ఆ వాటర్ ఇంట్లోకి వచ్చేసాయి. మాకు భయం వేసింది. వచ్చి మొత్తం మేము పైన పెడదాం అనే లోపు మాకు ఏమేమో వస్తున్నాయి అందులోంచి. అవి చూసి భయం వేసి బయటకు వచ్చేసినాం. తాళం కూడా వేయలేదు. ఆదివారం పొద్దున్నే సార్ 4కి మార్నింగ్. పిల్లలు హాస్టల్లో ఉన్నారు. మా అత్త, మా మామ, మా ఆయన, 4 ఉన్నారు. మా సారు వాళ్ళ ఆడబిడ్డ కలవోట్లో ఉంటారు. వాళ్ళు వాటర్ వస్తున్నాయని 3:30కి అలా ఫోన్ చేస్తే ఆయన వెళ్ళిపోయాడు ఆటో తీసుకొని. రీసెంట్గా ఆటో తీసుకున్నాం, వెళ్ళిపోయారు. ఆయన తీసుకొని వచ్చేలోపు ఇక్కడ వాటర్ అన్నీ వచ్చేసాయి. మాకేం చేయాలో అర్థం కాలేదు. వదిలేసి తాళం కూడా వేయలేదు, అట్లనే పైకి వెళ్ళిపోయాం ఆ నీళ్ళలో నడుచుకుంటూ. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారగానే 6:30 అయింది. మా సార్ వచ్చి తీసుకెళ్లారు. మొత్తం డాబా పైన స్టేజ్ మీద పైనే ఉన్నాం మేడం. భయంతో ఏం చేయాలో అర్థం కాలేదు. మా సార్ ఫోన్ చేస్తారు అప్పటికి, ఎక్కడున్నారమ్మా అని. అంటే అదే సైడ్ మౌన్ కూడా ఫోన్ చేసి సార్ వాళ్ళు కూడా చాలాసార్లు అడిగారు, ఎక్కడున్నారమ్మా, జాగ్రత్త, సేఫే కదా, పోయినాయి, మీరైతే సేఫ్ ఉన్నారు కదా అని ఫోన్ చేశారు. మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డాబా మీదనే గడిపారు. గడపలే మేడం. ఆ నీళ్ళలో నడుచుకుంటూ వచ్చేస్తాం మేము. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. రీసెంట్గా మా అమ్మ వాళ్ళు లేరు, చనిపోయారు. ఎవరు లేరు మాకు. కానీ సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికీ మేము గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాం, మా ఇంట్లో లేము మేము. ఆ ఇల్లంతా తడిచి ఈగం వస్తుంది. ఆ ఈగానికి మా సార్కి జ్వరం వచ్చింది. సార్ వాళ్ళు ఫుడ్ పంపించారు. చాలా అంటే చాలా. అందుకే CMR పుట్టిల్లు అన్నది నేను. అందుకే మా సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. మా ఎస్ఓ సార్ కూడా తిన్నారా మన నైట్ 12 గంటలకు కూడా ఫుడ్ పంపించారు. మేము తిన్నామా లేదా అని మా గురించి ఆలోచించారు. మా సార్ వాళ్ళు కూడా, రమణ సార్ కూడా ఎంతమంది ఉన్నారు ఏంది అని చెక్ చేసుకొని మరి మొత్తం స్టాఫ్ 21 మెంబర్స్ మా అందరికీ బియ్యం ఇచ్చి, సరుకులు ఇచ్చి, అమౌంట్ కూడా వేశారు. అవును మేడం, అందరికి ఇచ్చారు. చాలా అంటే చాలా. అసలు ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు, అందులోనే ఉంటున్నాం, గెస్ట్ హౌస్లోనే. మార్నింగ్ దాకా కూడా అక్కడే ఉండి అన్నీ ఫ్రెష్ అప్ అయి వస్తున్నాం. మా సార్ వల్లే మొత్తం చూసుకుంటున్నారు. CMR అసిస్టెంట్ మేనేజర్ ఉన్నారు సార్. వీళ్ళ మాటల్లో వింటున్నాం, అంటే మీరు ఏదైతే వీళ్ళ కోసం చేసిన సహాయాలు కానివ్వండి చెప్తూ ఉన్నారు. మీరు ఎలా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు, ఎలా వాళ్ళందరికీ మీరు ఇట్లా చేయడం? నమస్తే అండి, మై నేమ్ ఇస్ విజయ్ కుమార్. నేను ఇక్కడ అసిస్టెంట్ స్టోర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. ఆ రోజు జరిగిన వరదలు వచ్చే ముందు రోజు నైట్ నాకు యాక్చువల్గా మా సెక్యూరిటీ సూపర్వైజర్ గారు మా ఇంటి ఆపోజిట్లోనే ఉంటారు. సో అతను కాల్ చేశారు ఆల్మోస్ట్ 3 o'clock ఆ టైంలో. సార్ ఇట్లా వాటర్ వచ్చాయండి, ఇట్లా సార్ ఇట్లాగా. సో పవర్ వచ్చే ఆ వాటర్లో కూడా పవర్ వచ్చే అంటే లైక్ రిస్క్ ఉంది, సో మమ్మల్ని ఇక్కడ మూవ్ అవ్వమంటారు. అంటే వెంటనే నా దగ్గరకు వచ్చేసేయండి. సో నేనుండే 2nd floorలో ఉంటాను, సో ప్రాబ్లం ఏం లేదు, నా దగ్గరకు వచ్చేసేయండి అని చెప్పేసి అని. సో వాళ్ళు వచ్చారు, నా దగ్గర ఉన్నారు, ఫైన్, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా సూపర్వైజర్ గారి మిస్సెస్ మార్నింగ్ లేచి బయట చూడంగానే చుట్టూ వాటర్ ఉన్నాయి. సో మినిమం అంటే ఎంత లేదంటే ఒక 2 meters హైట్ వాటర్ ఉన్నాయండి. సో నన్ను లేపారనమాట. నేను లేచి వెంటనే ఏం చేశాను, సో ఇమ్మీడియట్గా అందరికీ కాల్ చేశాను. సో నా రూమ్ సరౌండింగ్లో క్యాషియర్స్ ఉన్నారు,
ప్లస్ మా సెక్యూరిటీ లేడీ గార్డ్ ఉన్నారు. సో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళకు కూడా మా సూపర్వైజర్ ఉన్నారు, కవిత గారు అని చెప్పేసి. ఫస్ట్ ఆ అమ్మాయికి కాల్ చేశాను. సో కాలువలో మన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరికి ఒకసారి కాల్ చేయండి. సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అంటే వరద ఏరియాలో మీ స్టాఫ్? సో దగ్గర ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారండి. 20 మెంబర్స్ దాకా ఉన్నారు. సో అందరికీ ఫాలో అప్ చేసాము. సో అందరు ఏంటంటే దేశం అందరూ ఒక సేఫ్ వేలోనే ఉన్నామని చెప్పన్నారు. కాకపోతే ఇళ్ళని మునిగిపోయాయి అని చెప్పేసి ఒక సాడ్ న్యూస్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే హ్యూమన్ లాస్ అయితే జరగలేదు, ఎవ్రీబడి వర్ సేఫ్. సో అది చాలా ముఖ్యం అనమాట. అండ్ దీనికి నేను ఎలా రియాక్ట్ అయ్యాను అంటే ఇన్ ద సెన్స్ మన సీఎం రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వరదలు వచ్చాయండి. సో నేను బేసికలీ ఫ్రమ్ కర్నూలు. సో నేను కూడా అప్పుడు కర్నూలులో తుంగభద్ర నదికి వచ్చిన ఫ్లడ్స్ ఉన్నాయి. సో నేను కూడా ఐఎమ్ ఆల్సో విక్టిమ్. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు అప్పుడు దగ్గర అంటే ఒక 8 lakhs దాకా నష్టపోయాను. సో ఆ బాధ ఏంటో నాకు తెలుసండి. సో నేను ఫస్ట్ అందుకే త్వరగా రియాక్ట్ అయిపోయాను. ముందు సామాను కానీ లేకపోతే ఏమైనా ప్రాపర్టీ కానీ వదిలేసేయండి, కాకపోతే ముందు లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అలాగా ముందు మీరు సేఫ్గా ఉండండి అని చెప్పి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. సో నేను ఒకరోజు అక్కడే ఉండిపోయాను, బయటికి రాలేకపోయాను. తర్వాత స్లోగా వాటర్ రిసీడ్ అయిన తర్వాత అప్పుడు నేను బయటికి వచ్చాను. తర్వాత డ్యూటీకి వచ్చాను. సో డ్యూటీకి వచ్చిన తర్వాత వీఆర్ ఆల్వేస్ ఇంకా 5లోనే అనమాట, అంటే అందరు ఎలాగ ఉన్నారు ఏంటి అని. సో ఫస్ట్ ఏంటంటే మా సూపర్వైజర్ ద్వారా మా మార్కెటింగ్ వెహికల్ ఉంది. సో అందులో వాటర్ క్యాన్స్ కానీ లేకపోతే బ్రెడ్ ప్యాకెట్స్ కానీ మీల్స్ పార్సల్స్ కానీ ఇవన్నీ పంపించేసి సో అందరికీ అవి రీచ్ అయ్యేలాగా చూసాం. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ అదే రోజు ఐ స్పోక్ టు మా హెచ్ఆర్ మేనేజర్ గారితో మాట్లాడాను, హరిగారు అని చెప్పేసి చెప్పాను. సార్ చాలా 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 చితికిపోయారు, సో మనమే వాళ్ళని ఆదుకోవాలి సార్ అని చెప్పేసి. అంటే మేము ఇట్లా మరి మీరేం చేయాలనుకుంటున్నారు? సో మేము ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి పంపిస్తామంటే రిస్క్ ఎందుకు తీసుకోవడం, అన్ని సమకూర్చుకొని ఎంత టైం పడుతుంది కదా. సో బెటర్ గో ఫర్ మనకు నియర్ బై మెస్ ఉంది కదా, సో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేయండి. సో ఎంతమంది కావాలో మీల్స్ అని ఆర్డర్స్ ఇచ్చేసేయండి, తర్వాత వాటిని తీసుకెళ్ళి మీరు సప్లై చేసేయండి. సో అమౌంట్ కూడా మొత్తం పెట్టి క్యాష్ లోనే ఇవ్వమన్నారు. ఎవరు ఒక పెన్ని పెట్టుకోవద్దండి అని చెప్పాను. బికాస్ అండ్ అది ఆ ఆర్డర్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా ఆ రోజు నుండి ఒక 1 week వర్క్ అండి. సో డైలీ మీల్స్ పార్సల్స్ పంపిస్తూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా ఎండి గారు లేరు. మా ఎండి గారు యాక్చువల్గా ఒరిస్సాలో బరంపురం స్టోర్ లాంచింగ్కి అక్కడ ఉన్నారన్నమాట. సో అతనికి మెసేజ్ అయితే వెళ్ళింది. సో వచ్చిన తర్వాత అతను ఫీల్డ్లోకి వచ్చారన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మా హెచ్ఆర్ మేనేజర్ గారి ద్వారా అంటే నేను ఆల్రెడీ అందరి రికార్డింగ్స్ తీశారన్నమాట. సో హౌసెస్ ఎలా ఉన్నాయి ఏంటి, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా పైకి వెళ్ళాయి, మా ఎండి గారు అందరూ చూశారు. సో అతను కూడా బాధపడ్డారు. సో నెక్స్ట్ ఇమీడియట్గా ఇదేంటంటే వచ్చిన ఆర్డర్ ఏంటంటే సో ఫస్ట్ నిత్యావసర సరుకులు మాత్రం అన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసి ఫ్యామిలీస్ అన్నిటికీ సప్లై చేసేయండి. నెక్స్ట్ మిగతాది కూడా ఎకనామికల్గా నేను చూసుకుంటాను, నేను ఇచ్చేస్తానని చెప్పాను. సో నెక్స్ట్ డేనే ఇమీడియట్గా అందరికీ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్స్లోకి క్రెడిట్ అయిపోయింది. అదే అండ్ నేను చేసినది అయితే ఇదేం పెద్ద ఇదేం లేదు, బికాస్ నేను పర్సనల్గా అది సఫర్ అయ్యాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఆ వేదన ఏంటి, ఆ బాధ ఏంటి. సో మిగతా వాళ్ళు కూడా ఇది సఫర్ అవ్వకూడదనే జస్ట్ ఒక మానవతా దృక్పథంతో నేను ముందుకు వచ్చి హెల్ప్ చేశాను. సో నేను చేసింది అయితే ఏం లేదు. సో మాకున్న అంటే ఇప్పుడు మా ఎండి గారు మా ఊరి వెంకటరమణ గారు. సో ఆయనకు చెప్పాలంటే నేను ఆయనను ఒక దేవుడితో సమానంగా చూస్తాను. ఎందుకంటే ఇక్కడ మా స్టాఫ్ ఒకటే కాదు, ప్రీవియస్గా కూడా చాలా మందికి అంటే వాళ్ళు చావు బతుకులో ఉన్న ఫ్యామిలీస్ కూడా లక్షలు ఇచ్చి సాయం చేశారు. సో వాళ్ళందరూ అంటే ఇక్కడ కాదండి, నేను వైజాగ్లో నేను ట్రైన్ అయ్యేటప్పుడు అక్కడ చూశాను నేను. సో అక్కడ కూడా నేను తెలుసుకున్నాను. సో అప్పటి నుండి నాకు మా ఎండి గారు అంటే ఏంటి అని నాకు తెలుసు. సో ఫస్ట్ ముందుంటారు ఆయన, నా స్టాఫ్ని చూసుకోవడానికి ముందుంటారు. అందుకే నేను ఆయన్ని మా దేవుడు అని కూడా పిలుస్తానండి నేను. చూసారు కదండి, అంటే మనం ఏదైతే గణేషుని ప్రార్థించుకోవడానికి సిఎంఆర్ గణేషుని చూడడానికి వచ్చాం, ఇంకా చిన్న గణేషుని చూడడానికి వచ్చి ఈ గణేష్ దగ్గర అయితే మరెన్నో చాలా అంటే ఈ వరద వల్ల జరిగిన నష్టం అయితే ఏంటి, వాళ్ళ ఎంప్లాయీస్ అనుభవించిన బాధలు ఏంటి, అలాంటివి కూడా మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ వీళ్ళంతా కలిసి జరిగిన బాధకి మన ఖమ్మంలో ఏదైతే వర్షం చేసిన బీభత్సాన్ని మళ్ళీ జరగకుండా ఉండాలని, ఈ చిన్ని విఘ్న గణేషుని ఈ విఘ్నాలన్నీ తొలగించి ఖమ్మాన్ని చక్కగా కాపాడాలని కోరుకుంటూ సిఎంఆర్ వాళ్ళందరూ అయితే ఇక్కడ చిన్న గణేషుని నెలకొల్పి పూజలు నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. మనం ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళ స్టాఫ్ అందరూ ఎంతమంది అయితే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా సిఎంఆర్ షాపింగ్ వాళ్ళు దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఎంత హెల్ప్ చేశారో వాళ్ళందరి మాటల్లో వివరించారు. వాళ్ళు సిఎంఆర్ షాపింగ్ మాల్కి ఎంత కృతజ్ఞత తెలుపుకుంటున్నారు అనేది కూడా మనం చూసాం. అంతేకాకుండా వీళ్ళ షాపింగ్ మాల్స్ ద్వారా ఇంకా వేరే వరద బాధిత కూడా హెల్ప్ చేయడం జరుగుతుందని వాళ్ళ మేనేజర్ గారి మాటల్లో వినడం అయితే జరిగింది.
అవుద్ది. మన ఖమ్మంకి ఇలాంటి విపత్తులు ఏవి జరగకుండా విఘ్నేశ్వరిని మరొకసారి కోరుకుంటూ నమస్తే. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు అంత చేయలేదు. తినే కానుంచి పడుకునే వరకు కూడా అన్ని సామాన్లు అయితేంది, అమౌంట్ కానుంచి అన్ని ఇచ్చారు. బయటకు వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. రీసెంట్గా మా అమ్మ వాళ్ళు లేరు, చనిపోయారు. ఎవరు లేరు మాకు. సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇప్పటికి మేము గెస్ట్ హౌస్ లోనే ఉంటున్నాం. అందుకే సీఎంఆర్ పుట్టిల్లా అన్నది నేను అందుకే